అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. మనం ఇప్పటిదాకా ఎస్‌క్యూఎల్‌లో ఒక బేసిక్ క్వెరీ రాయడానికి ఏమేం కావాలో మొత్తం నేర్చుకున్నాం. వేర్ క్లాజ్, గ్రూప్ బై, హావింగ్, ఆర్డర్ బై, లిమిట్, ఆఫ్‌సెట్ ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం. ఇప్పుడు క్వెరీ ఆర్డర్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాము. క్వెరీ ఆర్డర్ చాలా సింపుల్. మనం యూజువల్‌గా బేసిక్ క్వెరీ ఎలా రాస్తాం? సెలెక్ట్ ఫ్రమ్, వేర్, గ్రూప్ బై, హావింగ్, ఆర్డర్ బై, లిమిట్, ఆఫ్‌సెట్ ఇలానే ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఫ్రమ్ వస్తుంది. ఫ్రమ్ ఎక్కడి నుంచి మనం డేటాని రిట్రీవ్ చేయాలి. నెక్స్ట్ వేర్ రిట్రీవ్ చేసిన డేటాని ఫిల్టర్ చేయాలి. వేర్ తర్వాత గ్రూప్ బై ఆ ఫిల్టర్ చేసిన డేటాని గ్రూప్ బై చేయాలి. నెక్స్ట్ గ్రూప్ బై తర్వాత హావింగ్. హావింగ్ అంటే గ్రూప్ బై చేసిన డేటాని మళ్ళీ ఫిల్టర్ చేయడము. హావింగ్ తర్వాత సెలెక్ట్. ఆ ఫిల్టర్ చేసిన డేటాని మనం రిట్రీవ్ చేయాలి. సెలెక్ట్ తర్వాత ఆర్డర్ బై. మనం రిట్రీవ్ చేసిన డేటాని ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో నాకు లైక్ అసెండింగ్ ఆర్డర్ గాని, డిసెండింగ్ ఆర్డర్ గాని ఒక ఆర్డర్‌లో నాకివ్వు అని ఇస్తాము. లాస్ట్ వచ్చేసి లిమిట్, ఆఫ్‌సెట్ ఉంటదనమాట. లిమిట్, ఆఫ్‌సెట్ ఎందుకు వాడతాం మనం? లిమిట్ అంటే నాకు కొన్ని రోస్ మాత్రం కావాలి. ఇన్ని రోస్ మాత్రమే అని. ఈరోజుటి వీడియోలో ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అండ్ రైటింగ్ క్వెరీ ఆర్డర్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. అంతవరకు బై బై.